కోఆపరేట్ చేసి మంచి గేమ్ ఆడి ఫ్రెండ్షిప్ కప్ 2026 దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆ సోదరుడు ఆధునిక క్రికెట్ లెజెండ్ వన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్కి సెలెక్ట్ అయిన అంజలి శ్రవణ్ గారికి గారు ఈ డిపార్ట్మెంట్ టోర్నమెంట్ అన్నగానే స్టార్ట్ చేస్తున్నారు. వారితో పాటు మా సోదరుడు ఆర్ట్స్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అమ్మిరెడ్డి గారు ఈ సోదరులందరూ చాలామంది సీనియర్ క్రికెటర్స్తో మీరు మంచి కోఆర్డినేషన్తో స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో నేను ఎంటర్ అయ్యి దీన్ని ముందుకు తీసుకుపోతున్నాను. వాళ్ళు స్టార్ట్ చేస్తే నేను దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ పీటీస్ స్కూల్ లెవెల్లో స్టార్ట్ అయింది. వాటి నుంచి ఫుల్ ప్లేడ్గా అన్ని డిపార్ట్మెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ రకంగా మేము దాదాపు నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళ నుంచి రన్ అవుతున్నది. చాలా చక్కటి టోర్నమెంట్స్ నడుపుకుంటూ వస్తున్నాం. మేము దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేము స్కూల్ లెవెల్లో రీయూనియన్ చూసింటాము, కాలేజ్ లెవెల్లో రీయూనియన్ చూసింటాము, ఇంకా వివిధ శాఖలో రీయూనియన్ చూసింటాము. కానీ ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ గెట్ టుగెదర్ కమ్ రీయూనియన్ ఉన్నట్టు ఇది ఒక వేదిక. ఇది ఆ వేదిక ఈ ఫ్రెండ్షిప్ కప్ అందరినీ కలిపేది. దీన్ని మనము ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో మంచి ఆట ఆడి గెలుపడము కామన్, మంచి కలర్ఫుల్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ఇండివిజువల్ ప్రైజెస్కి చాలా ప్రయారిటీ ఇచ్చినాను నేను. కప్స్ కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయి. ఇండివిజువల్ ప్రైజెస్ మా సిస్టర్స్ కానీ, ఇంట్లో మా తల్లులు కానీ, మా వదినలు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంది ఇంట్లో ఈ గవర్నమెంట్ నుంచి మీరు తీసుకొచ్చిన అమౌంట్ మెమోంటో చాలా సూపర్ ఉంది అని మంచి మెమోంటో వస్తుంది. ఈ 3-4 days బిఫోర్ నేను హైదరాబాద్ తీసుకుని రావడం జరిగింది. మంచి ఆట ఆడి మంచి గేమ్ ఆడి మీరు మాకు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈడే చెప్పండి. ఎందుకంటే మీరు అందరు ఎడ్యుకేటెడ్స్, మీకు చెప్పేంత వాడిని కాదు నేను. ఎందుకంటే మీరు అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. గ్రౌండ్కి పోయిన తర్వాత బాగుండదు, అది చూసే వాళ్ళు బాగుండదు. మాది ఎలా ఆడేసి మంచిది, ఆడే లేకుంటే కూడా మేము బిఫోర్ 11-10 కల్లా ముగిస్తే 2 సెమీఫైనల్ మీకు కూడా గ్యాప్ ఉన్నట్టుంటుంది. మధ్యాహ్నం ఫైనల్ కూడా మంచి టీంతో చేసినాడు నాకు. మేము ఓడిపోతుంది అది ఎందుకు మంచి టీమో చెడు టీమో యాదవ్ మంచి టీమో అన్ని మంచి టీమో ఫైనల్ అని కూడా ఎస్ టీమ్ అని ఉంటుంది. ఎస్ టీము రాత్రి కల్లా మార్నింగ్ కల్లా ఎవరైనా వచ్చినా యా డిపార్ట్మెంట్ అన్నా కానీ మా సోదరుల వాళ్ళు కూడా పని నిమిత్తం ఏడో డ్యూటీల పరంగా ఏడన్నా బయట పోయింటే కూడా వాళ్ళకి తెలియక కూడా రాలేకుంటారు. ఒకవేళ వచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని ఆ టీంని కూడా మీరు ఆశిస్తారని చెప్పి కోరుతున్నాను. ఒకవేళ మీరు లేదంటే 10 టీంలకే కోచ్ చేస్తాను. ఒకవేళ ఆ టీం రాలేకపోతే ఆ ఎక్స్క్లూ ప్లేయర్స్ పై టీం యాడ్ ఉంటుందో వాళ్ళకి మిగిలిచేస్తాం. ఆ టీం రాలేకపోతే 99% రావాలా. ఒకవేళ బై మిస్టేక్ రాత్రి కూడా రావచ్చు యాదవ్ డిపార్ట్మెంట్. ఒకవేళ రాలేకపోతే ఆ టీం ఎవరుందో ఆ టీంకి పిలిచేస్తాం. ఓకేనా? లేదు 10 గేమ్ ముగిద్దామంటే 10 మీ ఛాయిస్ అది. ఎందుకంటే ముందే చెప్పాలా, మరి ఏమన్నా మాకు ముందే చెప్పలేదు మీరు అనేది ఉండకూడదు. కాబట్టి మీరు ఈ విషయంలో మేము బాల్స్ ఇస్తాము, కొట్టేకి మీరు రెడీ ఉండాలా, బాల్ ఇచ్చేకి మేము రెడీ ఉన్నాం. ఎన్ని బాల్స్ పడతారో కొట్టండి, ఎన్ని బాల్స్ ఇవ్వాలని కూడా ఇచ్చేది మేము సిద్ధము. ఆడేది మీరు సిద్ధం వల్ల గ్రౌండ్ బయట పంపించేది. ఎందుకంటే మున్సిపల్ గ్రౌండ్లో బాల్ బయట పోతే మా చేతికి రాదు. అది మీకు అందరికీ ఇదైతే ఈడుస్తాం. దాదాపు మన గవర్నమెంట్ 400 బాల్స్ అనేస్తాం. ఉన్నప్పటికీ మీరు మంచి షాట్స్ పట్టి మంచిగా విన్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ టోర్నమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాంతి భద్రతలు కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్
ఇంకా జరుగుతుందన్న ప్రాసెస్. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? నంబర్ 10 ప్లేస్లో స్టార్ట్ అయిందన్న. ఆదోని మండల్స్ టీచర్స్ 11 ఆదోని మండల్స్ టీచర్స్ 11 నంబర్ 10 ఉన్న సమస్య వస్తే ఇమీడియట్లీ కవర్ చేసే వ్యవస్థ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నంబర్ 6 AMC 11-2 AMC 11-2 నంబర్ 7 ఆదోని రైల్వే 11 ఆదోని. నంబర్ 2 PTs ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. నంబర్ 15 ప్రెస్ 11 ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ 11 15 నంబర్ 13 APUWJ 11 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. రైట్ థ్యాంక్ యూ. నంబర్ 14 ఆదోని పోస్టల్ 11 గ్రౌండ్ లో నేను రాకముందు మొత్తం లైన్ మార్కింగ్ చేస్తాడు గ్రౌండ్. నేను రాకముందు 6 గంటలకే గ్రౌండ్ లో ఉంటాడు. నంబర్ 9 HDFC బ్యాంకర్స్ 11 బ్యాంకర్స్. నంబర్ 8 ఎక్స్ టీమ్. మేము ఎక్స్ టీమ్ అని చెప్పింటాం కదా, ఆ ఎక్స్ టీమ్ నంబర్ 8 మస్తాన్ సార్. నంబర్ 4 అడ్వకేట్స్ 11 నంబర్ 4 అడ్వకేట్స్ 11 కలన్నర్ అని దాదాపు 15 ఏళ్ళు ఈ అన్న ఎండింగ్ లో నేను సీనియర్ క్రికెట్ అయినా. అప్పుడు మేము హైదరాబాద్ ఆడినప్పుడు నేను దాదాపు 99లో మ్యారేజ్ చేసుకుని గ్రౌండ్ నుంచి దూరమైనప్పుడు ఈయన టెన్నిస్ బాల్తో స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ టెన్నిస్ బాల్ స్టార్ట్ చేశాడు. నంబర్ 1 జ్యుడిషియల్ టీమ్. ఓకే
నంబర్ 3 ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ 11 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నంబర్ 16 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్ 11 అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఏఎంసీ మార్కెట్ ఏఎంసీ నంబర్ 12 స్వర్ణ గ్రామం సచివాలయం స్వర్ణ గ్రామం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే పేరు పెట్టారు నంబర్ 11 ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్ 11 ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్ 11 గౌస్ భాయ్ నంబర్ 5 ఏఎంసీ 11 నంబర్ 5 ఫోటో తీసుకోండి నేను